కాన్‌స్టిపేషన్ అనేది చాలా రోగాలకు కారణం. మీరు కాన్‌స్టిపేషన్ లాంటి సమస్యలు మీకు ఎదురవుతున్నాయా? యూజువల్‌గా కాన్‌స్టిపేటెడ్ ఉన్నవాళ్ళు సరిగ్గా వాటర్ తీసుకోకపోవడము, లో ఫైబర్ డైట్ తినడము, హై ఫ్యాటీ కంటెంట్ ఉన్న ఫుడ్ తినడము, డీప్ ఫ్రైస్ లాంటివి. ఇంకోటి ఎక్కువగా కూర్చొని పని చేసుకునేవాళ్ళు అండ్ ఎక్కువసేపు బాత్రూంలో టైం స్పెండ్ చేస్తున్నారు కూర్చొని. మోషన్ సరిగ్గా అవ్వక, ఇన్‌కంప్లీట్ ఎవాక్యుయేషన్, మళ్ళీ వెళ్ళేసి వచ్చిన తర్వాత మళ్ళీ మోషన్‌కి వెళ్ళాలనే సెన్సేషన్స్, ఇలాంటివి సింప్టమ్స్ ఉన్నాయి అనుకుంటే మీరు కాన్‌స్టిపేషన్ ఉన్నట్టు అని అర్థం చేసుకోవాలి. ఇదే కనుక కంటిన్యూ అవుతూ ఉంటే కనుక కాన్‌స్టిపేషన్ రిలేటెడ్ కాంప్లికేషన్స్ వచ్చేసేసి ఇందాక ఫిషర్, ఫిస్టులా, పైల్స్ ఇవన్నీ డెవలప్ అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. సో లైఫ్ స్టైల్ మోడిఫికేషన్, ముఖ్యంగా కాన్‌స్టిపేషన్ అవాయిడ్ చేయాలి అనుకుంటే డైలీ వాటర్ ఇంటేక్ బాగా తీసుకోవాలి. కనీసం 3-4 లీటర్ల నీరు అండ్ డైట్‌లో ఫైబర్ కంటెంట్ ఎక్కువగా ఉండడం చూసుకోండి. అండ్ రెగ్యులర్‌గా మార్నింగ్ అండ్ ఈవినింగ్ వాకింగ్ అనేది మ్యాండేటరీ. దాంతో పాటు ఎక్కువగా ఒకే చోట కూర్చొని పని చేయడం అనేది కరెక్ట్ కాదు. ఇవన్నిటి వల్ల కాన్‌స్టిపేషన్ వచ్చే అవకాశాలు చాలా ఎక్కువగా ఉంటాయి.